నిన్న వెళ్లి సజ్జనార్ని కలిశారు ఆవిడ. మరి అక్కడ బాధితులకు న్యాయం చేయమని ఆవిడ సజ్జనార్ని అడగడం చాలా వింతగా అనిపించింది అందరికీ. ఇప్పుడు మరి బాధితుల వైపు ఎవరుంటారు? అడ్వకేట్ సుబ్బారావే ఉంటారా? లేదు మంగ్లీ కూడా ఇనిషియేటివ్ తీసుకుంటారా? ఇప్పుడు మంగ్లీ చెల్లెలు ఇన్వాల్వ్‌మెంట్ ఏంటి? ఇప్పుడు మంగ్లీ చెల్లెలు అరెస్ట్ అయితారా? ఇన్ని ప్రశ్నలు అందరి ముందు ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్ పేరిట వీళ్ళు చేసిన మోసాల్ని నిన్న మొన్న మనం చూసాం. బాధితులు మైక్ ముందుకొచ్చి మాట్లాడడం, ఆవిడ్ని కడిగి పడేశారు చెప్పాలంటే మంగ్లీని. మరి ఇప్పుడు మంగ్లీ నిన్న సజ్జనార్ని ఎందుకు వెళ్ళి కలిశారు? మధు మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న అది. మధుకి మంగ్లీ కుటుంబానికి ఉండే సంబంధం ఏంటి? మంగ్లీ చెల్లెలు కూడా మధు తరఫున ప్రచారం చేశారా తండాలకు వెళ్ళి? మంగ్లీ కూడా వెళ్ళారా? మరి మంగ్లీ చెల్లెలు అర్ధరాత్రి వెళ్ళి తండాల్లో ప్రజల్ని కలిశారా? ఇన్ని సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి. మొత్తానికి మంగ్లీ అయితే నాకేం సంబంధం లేదు అని చేతులు దులుపుకోవటానికి అయితే ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది అంత చిన్న విషయం కాదండి. ఇది కొన్ని కోట్లతో ముడిపడి ఉన్న అంశం. తండా వాళ్ళంటే వాళ్ళు కష్టపడి